పిఎస్ యాక్షన్ ఫోటోషాప్ యాక్షన్ను పూర్తిగా నేర్చుకోవాలంటే ఒక యాక్షన్లో ఏ అంశాలు ఉంటాయో మైండ్ మ్యాప్ సహాయంతో గమనిద్దాము. మొదట ఒక పిఎస్ టాస్క్ను ఎన్నుకోవాలి. ఆ టాస్క్ను పూర్తి చేయడానికి ఏమేమి పిఎస్ కమాండ్స్ని రన్ చేయాలో లిస్ట్ మీ తయారు చేసుకోవాలి. వాటిని ఏ క్రమంలో రన్ చేయాలో కూడా గమనించాలి. ఆ కమాండ్స్ అన్నీ ఒక బటన్ని ప్రెస్ చేయడం ద్వారా రన్ చేయాలంటే వాటితో ఒక పిఎస్ యాక్షన్ను క్రియేట్ చేయాలి. అప్పుడు ఆ యాక్షన్ను రన్ చేస్తే దానిలోని అన్ని పిఎస్ కమాండ్స్ ఒక వరుస క్రమంలో ఎగ్జిక్యూట్ అయ్యి మనం అనుకున్న టాస్క్ పూర్తి అవుతుంది. దీని వలన ఒక టాస్క్ పూర్తి చేయడానికి అనేక కమాండ్స్ను విడివిడిగా రన్ చేయవలసిన పని తప్పుతుంది. కేవలం ఒక బటన్ ప్రెస్ చేస్తే ఆ టాస్క్లోని అన్ని కమాండ్స్ రన్ అవుతాయి. కాబట్టి మన సమయం ఆదా అవుతుంది. ప్రతి యాక్షన్లో 3 పనులు చేయాల్సి ఉంటుంది. 1 యాక్షన్ని క్రియేట్ చేయడం, 2 యాక్షన్ను ఫోటోషాప్లో ఇన్స్టాల్ చేయడం, 3 యాక్షన్ను రన్ చేసి టాస్క్ను పూర్తి చేయడం. ఈ 3 స్టెప్స్ మైండ్ మ్యాప్లో రెడ్ కలర్లో ఉన్నాయి. యాక్షన్ క్రియేషన్లో ఏమి చేయాలి, ఇన్స్టాలేషన్లో ఏమి చేయాలి, దానిని రన్ చేయడానికి ఏమి చేయాలి అనేది గ్రీన్ కలర్లో ఉన్నాయి. ప్రతి యాక్షన్లో గ్రీన్ కలర్లో ఉన్న అంశాలు కామన్గా ఉంటాయి. కానీ యాక్షన్లో పిఎస్ కమాండ్స్ మాత్రం టాస్క్ను అనుసరించి మారతాయి. అందువల్ల మన మొదటి వీడియోల్లో అన్ని అంశాలు చూపబడ్డాయి. తరువాత వీడియోలలో పిఎస్ కమాండ్స్ పై మాత్రమే దృష్టి పెడదాము. గ్లో యాక్షన్లో పిఎస్ కమాండ్స్ను గమనించండి. ఇమేజ్ని ఓపెన్ చేసిన తరువాత లేయర్ ప్యానెల్ను తెరవాలి. ఇందుకు F7ను ప్రెస్ చేయాలి. ఓపెన్ చేసిన ఇమేజ్కు బై డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ లేయర్ లాక్ ఐకాన్తో కనిపిస్తుంది. గ్లో ఎఫెక్ట్ కోసం మనకు వేరే లేయర్ కావాలి. దానికోసం Ctrl+Jని ప్రెస్ చేయాలి. క్రొత్త లేయర్కు గ్లో ఎఫెక్ట్ అన్న పేరును టైపు చేయాలి. ఈ లేయర్ పై మనం వాడిన పిఎస్ కమాండ్స్ అన్నీ బ్లూ కలర్లో ఉన్నాయి. గ్లో ఎఫెక్ట్ లేయర్ను స్మార్ట్ ఆబ్జెక్ట్గా మార్చాము. అదే లేయర్కు గాషియన్ బ్లర్ను అప్లై చేశాము. ఆ లేయర్ బ్లెండింగ్ మోడ్ను స్క్రీన్ మోడ్గా మార్చాము. వీటి కారణంగా ఇమేజ్కి సాఫ్ట్ ఫోకస్ ఎఫెక్ట్ వచ్చింది. యాక్షన్స్ని సులువుగా అర్థం చేసుకోవడానికి, సులభంగా గుర్తుపెట్టుకోవడానికి మీకు ఈ మైండ్ మ్యాప్స్ బాగా ఉపయోగపడతాయి. వీటికి సంబంధించి పిఎస్ కమాండ్స్ షార్ట్ కట్ కీస్ బ్రాకెట్లో ఉన్నాయి. మీరు టాస్క్ బేస్డ్ పిఎస్ కమాండ్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. దానివల్ల మీరు అతి త్వరలోనే ఫోటోషాప్లో నైపుణ్యాన్ని పొందటం ఖాయం. గ్లో యాక్షన్. ఈ వీడియోలో ఇమేజ్కు సాఫ్ట్ ఫోకస్ ఎఫెక్ట్ను జోడించడం ఎలా అనేది నేర్చుకుందాం. ఫోటోషాప్ను రన్ చేయండి. ఫైల్ మెనూలో ఓపెన్ అనే కమాండ్ క్లిక్ చేయండి. ఫోల్డర్ నుండి ఒక ఇమేజ్ ఫైల్ను ఓపెన్ చేయండి. ఫోటోషాప్ యాక్షన్ క్రియేట్ చేయడానికి యాక్షన్ ప్యానెల్ను ఓపెన్ చేయాలి. ఒకవేళ యాక్షన్ ప్యానెల్ కనిపించకపోతే విండో మెనూలో యాక్షన్స్ను క్లిక్ చేయాలి, లేదా Alt+F9ను క్లిక్ చేయండి. పిఎస్ యాక్షన్ను క్రియేట్ చేయాలంటే మొదట యాక్షన్ సెట్ను క్రియేట్ చేయాలి. ఇందుకు యాక్షన్ ప్యానెల్లో న్యూ సెట్ పై క్లిక్ చేయాలి. సెట్ పేన్లో టైప్ చేయాలి. ఓకే బటన్ పై క్లిక్ చేయండి. యాక్షన్ను క్రియేట్ చేయడానికి యాక్షన్ ప్యానెల్లో సెట్ను ఎంచుకొని న్యూ యాక్షన్ పై క్లిక్ చేయాలి. యాక్షన్ విండోలో పేరును, ఫంక్షన్కి ఆ ఫంక్షన్ రన్ చేయడానికి కీ కాంబినేషన్ టైప్ చేయండి. తర్వాత ఆ యాక్షన్కి ఒక రంగును సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు యాక్షన్ విండోలో ఉన్న రికార్డ్ బటన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆ యాక్షన్లో మనకు కావాల్సిన పిఎస్ కమాండ్స్ను షార్ట్ కట్ ద్వారా కానీ లేదా మెనూలో ఉన్న అంశాలపై క్లిక్ చేయడం ద్వారా కామగా రన్ చేయాలి. గ్లో ఎఫెక్ట్ కోసం బ్యాక్గ్రౌండ్ లేయర్ కాపీ కావాలి. అందుకోసం Ctrl+Jను ప్రెస్ చేయాలి. క్రొత్తగా ఏర్పడిన లేయర్కు గ్లో ఎఫెక్ట్ అన్న పేరును టైప్ చేయాలి.
మౌస్ రైట్ బటన్ క్లిక్ చేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ పై క్లిక్ చేయాలి. ఫిల్టర్ మెన్యూలో బ్లర్, గాషియన్ బ్లర్ పై క్లిక్ చేయాలి. ఆప్షన్ విండోలో రేడియస్ను 10 పిక్సెల్గా సెట్ చేయాలి. ఇమేజ్ కన్ను జస్ట్ కొంచెం మసగయ్యే విధంగా పిక్సెల్ యూనిట్స్ను సెట్ చేయాలి. ఓకే బటన్ పై క్లిక్ చేయాలి. లేయర్ ప్యానెల్లో బ్లెండింగ్ మోడ్ నార్మల్గా ఉన్నదాన్ని స్క్రీన్ మోడ్లోకి మార్చాలి. ఇంకా ఈ యాక్షన్లో చేర్చే కమాండ్స్ ఏమీ లేవు కాబట్టి యాక్షన్ ప్యానెల్లో క్రింద ఉన్న స్టాప్ బటన్ పై క్లిక్ చేయాలి. కమాండ్స్ రికార్డ్ అవడం ఆగుతుంది. ఇమేజ్లో సాఫ్ట్ ఫోకస్ ఎఫెక్ట్ను 3 విధాలుగా కంట్రోల్ చేయొచ్చు. లేయర్ ప్యానెల్లో ఉన్న ఒపాసిటీ మరియు ఫిల్ సెట్టింగ్స్ను మార్చడం ద్వారా, గాషియన్ బ్లర్ రేడియస్ విలువను మార్చడం ద్వారా మనకు కావలసినంత మేరకు ఎఫెక్ట్ను పెంచడం లేదా తగ్గించడం చేయొచ్చు. PS యాక్షన్ ఉపయోగించడం ఎలాగో చూద్దాం. ఫోటోషాప్ను ఓపెన్ చేయాలి. ఫైల్ మెనూలో ఓపెన్ పై క్లిక్ చేయాలి. మీ కంప్యూటర్లో ఉన్న ఏదైనా ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ పై క్లిక్ చేయాలి. లేదా ఇమేజ్ ఫైల్పై డబుల్ క్లిక్ చేస్తే ఆ ఫైల్ ఇమేజ్ ఫోటోషాప్లో ఓపెన్ అవుతుంది. యాక్షన్ ప్యానెల్లో బ్లో ఎఫెక్ట్ను సెలెక్ట్ చేసుకోవాలి. డే ప్యానెల్లో క్రింద ఉన్న రన్ ఐకాన్పై క్లిక్ చేయాలి. యాక్షన్లో ఉన్న సెట్టింగ్ల ప్రకారం ఇమేజ్కు బ్లో ఎఫెక్ట్ చేర్చబడుతుంది. అలాగే గ్లో ఎఫెక్ట్ లేయర్లో ఉన్న గాజియన్ బ్లర్ను డబుల్ క్లిక్ చేస్తే దాని ఆప్షన్ విండో ఓపెన్ అవుతుంది.
దానిలో రేడియస్ పిక్సెల్ వాల్యూను మార్చడం ద్వారా కూడా గ్లో ఎఫెక్ట్ను పెంచడం లేదా తగ్గించడం చేయవచ్చు. లేయర్ ప్యానెల్ను క్లిక్ చేసి గ్లో ఎఫెక్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఆపాసిటీని మరియు ఫిల్ తగ్గించడం ద్వారా గ్లో ఎఫెక్ట్ను మార్చవచ్చు. ఈ యాక్షన్ మరియు శాంపుల్ ఇమేజ్ ఉన్నది జీ ఫైల్ డౌన్లోడ్ లింక్ను డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ఇది ఎటువంటి పాస్వర్డ్ లేని జీ ఫైల్. దీనిని మీ కంప్యూటర్లోని పిఎస్లో ఇన్స్టాల్ చేసుకొని వివిధ రకాల ఇమేజ్లపై ప్రాక్టీస్ చేయవచ్చు. అందుకు మీరు ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు. కానీ మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మీ సూచనలను విమర్శలను కామెంట్స్లో చేర్చండి. దానివల్ల మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోలను తయారు చేయటానికి కావలసిన సపోర్ట్ స్ఫూర్తి మాకు లభిస్తుంది. తప్పకుండా చేస్తారుగా? అలా చేస్తేనే నెక్స్ట్ వీడియో త్వరలో రిలీజ్ అవుతుంది.